కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్యే బుస్సినే విరూపాక్షి ఫైర్ అయ్యారు. రైతాంగాన్ని నిండా ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో రబీ సీజన్లో మే నెల వరకు కాలువ నీరు ఇచ్చామని, కానీ చంద్రబాబు ప్రభుత్వం చేతికి పంట అందే సమయంలో నీరు ఇవ్వకుండా నట్టేట ముంచుతున్నారని మండిపడ్డారు. దీంతో సాగునీరు లేక హలహర్వి, చిప్పగిరి మండలాల్లో 4 నుంచి 5 వేల ఎకరాలు పంట నష్టపోయినట్లు తెలిపారు. హలహర్వి మండలం చింతకుంట గ్రామంలో ఎమ్మెల్యే బుస్సినే విరూపాక్షి పర్యటించారు. రైతుల రబీ పంటకు సాగునీరు ఇవ్వాలని ఇరిగేషన్ సిఈ ఎస్సీతో ఫోన్లో మాట్లాడారు. సీఎం చెబితే తప్ప తామే ఏమీ చేయలేమని ఇంజనీరింగ్ అధికారులు ఎమ్మెల్యేకు సమాధానం ఇచ్చినట్లు ఎమ్మెల్యే విరూపాక్షి వెల్లడించారు. చింతకుంట గ్రామంలో చూస్తున్నాము. అంత పంట దశకి పట్టా కంకి ఉంది. ఈరోజు అంత అన్యాయంగా ఈ కూటమి ప్రభుత్వము రైతులు నట్టేట ముంచింది ఈరోజు. ఎందుకంటే చూస్తున్నాం, మన రైతులకు పొలాల్లోనే ఉన్నాము. పొట్ట దశ కంకిగానే వెళ్ళింది. ఆ కంకి వెళ్ళిన దానికి ఒకసారి నెలంతా ఇడిచినాక నీళ్ళు మనకి మార్చి నెలంత నీళ్ళు ఇడిచింటే మన రైతులు పంటలు మండేవి. అలాంటిది ఈరోజు అన్యాయంగా ఈ చంద్రబాబు నాయుడు, ఈ కూటమి ప్రభుత్వము, అసలు ఈ చంద్రబాబు నాయుడుకి అయితే ఎప్పుడు రైతుల గురించి ఆలోచన లేదు ఆయనకి. అసలు రైతులు అనే వాళ్ళకి ఆయనకి అసలు ఇష్టమే లేదు. రైతాంగం అంటే ఆయనకి మళ్ళీ రైతాంగం అంటే ఆయన ఎంతకి ఏమి మళ్ళీ ఆయన అన్నం ఏం తింటున్నారో మాకు తెలియదు. కానీ ఇప్పుడు రైతులు పండిస్తేనే కదా మనము ఎవరైనా కానీ మనం అన్న తినేది, నోట్లోకి ముద్దుపోయేది. ఆ రైతులనే నట్టేటి ముంచి ఈరోజు ఇంత అన్యాయంగా దాదాపుగా 4,000-5,000 ఎకరాలు ఈరోజు మా ఆలూరు మండలం అయితేనేమి, మన చిప్పగిరి మండలం అయితేనేమి, దాదాపుగా 2 మండలాల్లోన చాలా మంది. ఎందుకంటే గత పోయిన ప్రభుత్వము దాదాపుగా